హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే అమెజాన్ నుంచి ఒక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఏంటంటే ఇది 1 డే బిఫోరే రిలీజ్ చేశారు కాబట్టి ఏ బాధ లేకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ, ఫ్రెషర్స్ కానీ అండ్ ఏజ్ అంటే గ్యాప్ ఉంటుంది కదండి, ఎడ్యుకేషన్ పరంగా గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే 30 to 35K వరకు ఉంటుంది ఫర్ మంత్కి శాలరీ మనకి అమెజాన్ నుంచి కాబట్టి నో ప్రాబ్లం, ఎవరైనా నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వచ్చి ఇది రిమోట్ అండి, ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మనం ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదన్నా మనము అమెజాన్ సైట్లోకి వెళ్ళి, అమెజాన్ యాప్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ ఏమైనా పర్చేస్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ ఒక ఫోను, శాంసంగ్ ఫోను మనం పర్చేస్ చేయాలనుకోండి, శాంసంగ్ అని మనం టైప్ చేసామనుకోండి, అక్కడ ఫోన్స్ అన్ని శాంసంగ్ రావాలి. శాంసంగ్ వచ్చి అంటే డిఫరెంట్వి వస్తాయి, కానీ శాంసంగే రావాలి. అక్కడ చూసుకున్నట్లయితే మనం శాంసంగ్ వచ్చినప్పుడు కింద అయితే శాంసంగ్ది చాలా ఉంటాయి, టీవీస్, ఫోను, చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. అలా రాకుండా ఓన్లీ ఫోన్సే రావాలి. ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ రావాలంటే శాంసంగ్ అని టైప్ చేసినప్పుడు శాంసంగ్ ఫోన్సే రావాలి. శాంసంగ్ ఫోన్ అన్నప్పుడు అలా వస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేయడానికి. అలా కాదని శాంసంగ్ టీవీస్ కానీ, శాంసంగ్ కుక్ వేర్స్ కానీ ఇట్లా ఏమైనా వచ్చినాయనుకో మనకి ఇంట్రెస్ట్ ఉండదు కొనడానికి. సో మనం ఏం చేయాలంటే ఈ డేటా అసోసియేషన్ రోల్లో ఏం చేయాలి అంటే మనం మెయిన్ వచ్చేసి అక్కడ డేటా అల్గారిథంని మనం ఆ టూల్స్ని నీట్గా కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం నీట్గా అల్గారిథం యూస్ చేసుకొని మనం ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికైతే ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి శాలరీ ఇంత ఉంటుంది. అంటే మెయిన్ వచ్చేసి ఎక్సెల్ మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మనం జాబ్లకి అయితే వెళ్ళిపోదాము. ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్స్ రోల్స్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది జస్ట్ మీకు ప్రివ్యూగా చెప్పాను. ఇప్పుడైతే మనం లింక్ ఓపెన్ చేసుకొని, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రోల్ వచ్చేసి డేటా అసోసియేట్ రోల్కి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో డోంట్ మిస్ అండి, అందరూ అప్లై చేసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఫ్రెషర్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్కిల్ రిలేటెడ్ టు ద రోల్ అని ఇచ్చారు. జాబ్ డిస్క్రిప్షన్ కానీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డీసెంట్ అసెట్ ఉండాలి అండ్ మనకి ఎక్సెల్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. మనం మిషన్ లెర్నింగ్కి కొద్దిగా దగ్గరగా వర్క్ చేస్తాము. చూసుకొని నీట్గా చదువుకొని అప్లై చేసుకొని వీఆర్ సర్చింగ్ ఫర్ ద ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ అండ్ డ్రైవెన్ ఇండివిజువల్ హూ కెన్ యాక్సెస్ అండ్ ఆఫర్ హై క్వాలిటీ డేటా అన్నోవేషన్ ఫర్ ఏ రేంజ్ ఆఫ్ వర్క్ లోస్. ఇవంతా చూసుకొని నీట్గా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే స్కిల్స్ రిలేటెడ్ టు ద రోల్ అని ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను, కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగుండాలి. టైమ్లీ డేటా అన్నోవేషన్ కూడా ఉండాలి. వర్క్ ఫ్లో అట్ డేటా అసోసియేషన్, ఎస్ఎల్ఏ అండ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ టార్గెట్స్. ఈ టార్గెట్స్ అనేది కంప్లీట్గా ఉండాలి. ఆపరేటివ్ విత్ లిటిల్ గైడెన్స్ అనేది కంప్లీట్గా చూసుకొని నీట్గా అప్లై చేసుకోండి. కాన్స్ట్రిబ్యూట్ టు ద ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఐడియాస్ మనకి నీట్గా ఇస్తుండాలి. ఇవంతా చూసుకొని ఎస్ఓపి, గైడ్లైన్స్, మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నీట్గా మీరు క్లియర్గా చదువుకొని ఎస్ఓపి అండ్ ఎస్ఎల్ ఇవంతా ఉండాలి. చూసుకొని నీట్గా కొద్దిగా అయినా నాలెడ్జ్ పెట్టుకొని అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలి. స్కిల్స్ వచ్చి ప్రోయాక్టివ్లీ అలర్ట్ మేనేజర్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేసుకోవాలి, డెలివరీ చేయాలి అండ్ డేటా ఆన్ టైంలో ఉండాలి. మనకి ఆన్లైన్ రిటైలర్స్ నాలెడ్జ్ ఆఫ్ కొద్దిగా ఆన్లైన్ రిటైల్ మీద, ఈ కామర్స్ మీద మనకి కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉంటాయి. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కూడా వస్తాయి, దాన్ని అంతా సాల్వ్ చేయాలి. సచ్ as బట్ నాట్ లిమిటెడ్ అండ్ అడల్ట్ కంటెంట్, రిలీజియన్ అండ్ ఇలా బిజినెస్ ఆఫ్ కలిసి సెన్సిటివ్ ఇష్యూస్, టొబాకో ఇట్లా అవన్నీ ఆఫెన్సివ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ నీట్గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎసెన్షియల్ డీటెయిల్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఫెమిలియర్లీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఇది ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలనేది ఫస్ట్ రీచ్ త్రూ ద జాబ్ డీటెయిల్స్ ఆన్ ద పేజ్. మొత్తం ఆన్ దిస్ పేజ్లో డీటెయిల్స్ చదువుకున్నాం కదా. లింక్డ్ఇన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలో టు బి రీడైరెక్ట్ టు ద అఫిషియల్ వెబ్సైట్స్కి వెళ్ళిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం. చూడండి, ఇప్పుడైతే నేను అమెజాన్ లింక్ అయితే ఓపెన్ చేస్తాను, డిస్క్రిప్షన్ చేస్తాను, తప్పకుండా డేటా అసోసియేషన్ అండ్ అమెజాన్ జాబ్ ఐడి అండ్ బెంగళూరులో కోటర్స్ ఉంటుంది కదా, హెడ్ ఆఫీస్ కర్ణాటక. సో అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. డిస్క్రిప్షన్ whenever a customer visit Amazon and types in query or browses through the product category HLD Amazon search services go to the work and human label data ఇవంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని చదువుకొని అప్లై చేసుకోవాలి. అవర్ వర్షన్ టు క్రియేట్ ఎ బిజినెస్ వాల్యూ అండ్ డెలివరబుల్ హై క్వాలిటీ డేటా
స్కేల్ అమెజాన్ గురించి కొద్దిగా డీటెయిల్స్ చదువుకొని అప్లై చేసుకోండి. వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ మోటివేటెడ్ అండ్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ హూ విల్ ప్రొవైడెడ్ అండ్ రివ్యూ హై క్వాలిటీ డేటా అండ్ ఎవేషన్ ఫర్ వెరైటీ ఆఫ్ వర్క్ ఫ్లోస్లో క్వాలిటీ అండ్ టాలెంటెడ్ క్యాండిడేట్స్ మనకు అవసరం అవుతాయి. కీ జాబ్స్ రిల్స్ వచ్చేసి డేటా అసోసియేషన్ యూ విల్ బి రెస్పాన్సిబుల్గా ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ డేటా అన్నవేషన్ టైమ్గా మనకి టైమ్ మెయింటైన్ చేయాలి అండ్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి డేటా ఇవ్వడానికి. అండ్ ఇక్కడ చూడండి మీట్ బిజినెస్ మెట్రిక్స్ అండ్ గోల్స్, వర్క్ విత్ మినిమల్ డైరెక్షన్స్ అండ్ మెయింటైన్ ద రికార్డ్స్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ద ట్రాక్స్ వర్క్ ఫ్లోస్ ఫ్లో ద ఎస్ఓపి గైడ్లైన్స్ కన్సిడర్ ద ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గివింగ్ టైమ్లీ రెస్పాన్సెస్ అండ్ స్టేక్ హోల్డర్స్ అండ్ రిలేటెడ్ టాస్క్ అండ్ గైడెన్స్ ఇవన్నీ నీట్గా చదువుకొని అనలైజ్ ద డేటా ఎలివేట్ ట్రెండ్స్ willingness to work with sensitive issues including but not limited adult content, religious and philosophically sensitive issues, tobacco, weapons, other ఇవన్నీ చదువుకొని నీట్గా అప్లై చేసుకోండి. అండ్ రీటైల్ పైన కొద్దిగా నాలెడ్జ్, బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ, స్పీక్ వైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ప్రిపరేటివ్ క్వాలిఫికేషన్ వచ్చి నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ పైన కామన్గా అందరికీ ఉంటుంది. సో అప్లై చేసుకుని ఆర్ ఇంక్లూడివ్ కల్చర్ ఎంపవర్ అమినేషన్ డెలివర్ ద బెస్ట్ రిజల్ట్ ఆఫ్ ఫర్ ద అవర్ కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి. జాబ్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ లెవెల్లో అప్లై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై బటన్ దిస్ అప్లికేషన్ యూ ఆర్ అబౌట్ టు స్టార్ట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ బ్రిటిష్ టు ప్రాసెస్ ప్లీజ్ ఇండికేట్ ద. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో అప్లై చేసుకుందాము. చూడండి ఒక్క నిమిషం. గెట్ ఎస్ఎంఎస్ అప్డేట్ అని యువర్ జాబ్ అప్లికేషన్ మనం నీట్గా ఇక్కడ నెంబర్ ఇచ్చేసి ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ అని కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ ఇన్ జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్ డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చారు, ఎస్ అని పెట్టండి. డూ యూ స్పీక్ అండ్ రైట్ ఇన్ ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ అని ఇచ్చారు, ఎస్ అని పెట్టండి. మీకు వచ్చింది డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ నాలెడ్జ్ పెంచుకొని డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ అట్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ అంటే పెట్టుకొని ట్రై చేయండి. మీకు ఒకసారి చూసుకోండి. రివ్యూ అప్లికేషన్ అండ్ ఫార్మ్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని మెయిల్ ఐడి అంతా వచ్చేస్తుంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మన అడ్రస్ అంతా నేను ఆల్రెడీ అమెజాన్స్కి అప్లై చేస్తుంటాను కాబట్టి ఈ జనరల్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వన్స్ మనం ఎంటర్ చేసామంటే నెక్స్ట్ ఏ అమెజాన్ జాబ్కి కానీ ఫ్లిప్కార్ట్ జాబ్కి కానీ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఆన్సర్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఆర్ విల్లింగ్ టు రిలెక్ట్ అంటే ఎస్ అని పెట్టండి. కొన్ని మీరు అప్లై చేసుకోండి. హౌ మెనీ ఎక్స్పీరియన్స్ 0 to 2 ఇవంతా నావి కొన్ని ఆల్రెడీ పెట్టాను కాబట్టి అమెజాన్స్కి అప్లై చేశాను కాబట్టి ఆన్సర్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి నీట్గా అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అబౌట్ హిస్టరీ మొత్తం ఇచ్చేసి ఉంటుంది. డూ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ, వర్క్ ఎలిజిబిలిటీ, అప్డేట్ యువర్ రెజ్యూమ్ ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో సబ్మిట్ అప్లికేషన్ చేసేసేయండి. సో చూడండి అప్లై బటన్ నొక్కాను కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ అప్లై అయిపోయింది కాబట్టి మీరు ఆటోమేటిక్గా చూడండి ఆల్రెడీ చెప్పాను కదా డేటా అసోసియేషన్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చేస్తుంది. మీకు దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసి మీరు జాయిన్ అయ్యారా లేదంటే మీరు సెలెక్ట్ అయ్యారా షార్ట్ లిస్ట్ అయ్యారా అనేది కంప్లీట్గా మీ మెయిల్ ఐడికి అయితే వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు ఎస్ఎంఎస్ రావాలంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎస్ఎంఎస్ ఎనేబుల్ అంటే ఎనేబుల్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసేసారంటే మీకు అనేది హ్యాపీగా వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చి అప్లికేషన్ చూడండి రెండింటికి సప్లై చైన్ అసోసియేషన్కి అండ్ డేటా అసోసియేషన్కి అయితే కంప్లీట్గా అప్లికేషన్ అయిపోతే సబ్మిట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అమెజాన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నారంటే నెక్స్ట్ ఏ జాబ్ అన్నా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇదే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లింక్ అనేది నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. బాయ్. సరే కదా ఫ్రెండ్స్, ఇదే మన జాబ్ అప్లికేషన్ అనేది. ఇది చూడండి ఆల్రెడీ చెప్తున్నాను వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కంప్లీట్గా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. మీకు 100% రిజల్ట్స్ అనేది కంపల్సరీ వస్తుందని నేను గెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి వచ్చింది. సో డేటా అసోసియేషన్గా చేయాలి కాబట్టి వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఏమిటంటే మనం ఏ ప్రోడక్ట్ అయినా కొనేటప్పుడు వాటి లిస్ట్లో అవే వచ్చేటట్టు మనం మిషన్ లెర్నింగ్తో
బేస్ చేసుకొని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ అనేది వాళ్ళు ఎలా చేయాలని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మీకు ఎక్సెల్ మీద కానీ మైక్రోసాఫ్ట్ మీద కానీ కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోండి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినా మీకు ఇంటర్వ్యూ డేట్కి వాళ్ళు టైం ఇస్తారు కాబట్టి ఆలోపు మీరు కూడా మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. వీడియోస్ అయితే యూట్యూబ్లో చాలా డిఫరెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎక్సెల్ పైన, ఒకసారి ట్రై చేయండి. అండ్ డిఫరెంట్ ఐటమ్స్ సెర్చ్ చేసినప్పుడు మనకి అలాంటి వస్తే చాలా మంది పర్చేస్ చేయరు. అమెజాన్లో కానీ ఏ వెబ్సైట్లో అయినా కానీ మనం ఒక ఐటమ్ పర్చేస్ చేస్తున్నప్పుడు దాని కింద లిస్ట్ కూడా సేమ్ ఐటమ్స్ వస్తే పర్చేస్ చేస్తాం. డిఫరెంట్ ఐటమ్స్ వస్తే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. సో అలా ఏ కేజ్ రేషన్ అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేయండి. నీట్గా అప్లై చేసి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైనా డౌట్ వస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.